ఒక అడవిలో 3 చీమలుండేవి. వాటి పేర్లు నల్ల చీమ, ఎర్ర చీమ, తెల్ల చీమ. అవి 3 స్నేహంగా ఉండేవి. చాలా అల్లరి కూడా చేసేవి. ఆ చీమలుంటున్న చోటు ఉండే చెట్టు మీద కోతి, కాకి నివసించేవి. అవి ఎప్పుడూ ఆ చీమల పనులను గమనిస్తూ ఉండేవి. ఒకరోజు కోతికి ఆ రంగుల చీమల మీద సందేహం కలిగింది. ఓ నల్లచెమ నల్లచెమ, నువ్వు ఎందుకు నల్లగా ఉన్నావు అని అడిగింది. నల్ల చీమ దానికి, నేను ఎండలో ఎక్కువగా తిరుగుతూ ఉంటాను, అందుకే నల్లగా ఉన్నాను అని సరదాగా సమాధానం చెప్పింది. ఓ ఎర్రచెమ ఎర్రచెమ, నువ్వు ఎందుకు ఎర్రగా ఉన్నావు అని వెంటనే అడిగింది కోతి. నేను పండ్ల రసాలు ఎక్కువగా తాగుతాను, కాబట్టి ఎర్రగా ఉన్నాను అని చిలిపిగా అన్నదా చీమ. ఓ తెల్లచెమ తెల్లచెమ, మరి నువ్వెందుకు తెల్లగా ఉన్నావు అని అడిగింది కోతి. దానికి తెల్ల చీమ, నేను పౌడర్ బాగా రాసుకుంటాను, అందుకే తెల్లగా ఉన్నాను అంటూ కొంటెగా జవాబిచ్చింది. చీమలు చెప్పిన సమాధానం విన్న కాకి ఆలోచనలో పడింది. ఓహో, నేను నల్లగా ఉండడానికి కారణం ఎండలో తిరగడం అన్నమాట. ఇక నుంచి బయటకు వెళ్ళకూడదు అని నిర్ణయించుకుని గుహలోపలే ఉండిపోయింది. అలా 2 రోజులుందో లేదో తినడానికి తిండి దొరక్క కళ్ళు తిరిగి కింద పడింది. తరువాత రకరకాల పండ్లతో జ్యూస్ చేసుకుంది. ఈ పండ్ల జ్యూస్ తాగి నేను ఎర్రగా అయిపోతాను అనుకుని రోజంతా తాగుతూ ఉంది. అది ఎర్రగా మారడం అటుంచి దాని స్టమక్ అప్సెట్ అయింది. ఇక లాభం లేదు. ఈ పౌడర్ అద్దుకుని తెల్లగా సినిమా హీరోయిన్ లా రెడీ అవుతా అనుకుని ఒళ్ళంతా పౌడర్ పూసుకుంది. అది అలా బయటకు వెళ్ళిందో లేదో ఒక్కసారిగా జోరుగా వాన కురవడంతో రంగంతా పోయి మళ్ళీ మామూలుగా అయిపోయింది. అప్పటి వరకు కాకి ప్రయత్నాలన్నీ గమనించిన కొంటె చీమలు పడి పడి నవ్వసాగాయి. అది చూసిన కోతి, ఓయ్ కాకి, ఆ ఫన్నీ చీమలు చెప్పింది నిజమనుకుని ఎన్ని ప్రయత్నాలు చేస్తే మాత్రం ఏం లాభం? పుట్టుకతో వచ్చింది పుడకలతో గాని పోదంటారు. ఇకనైనా ఉన్నదాంతో సంతోషంగా జీవించు అని హితవు చెప్పింది. అప్పటి నుండి ఆ కాకి తన రంగు గురించి ఆలోచించడం మానేసి మిగతా వారితో కలిసి హాయిగా ఆనందంగా గడపసాగింది. ఒక అడవిలో చీమల గుంపు ఒకటి ఉంది. వాటిలో 4 చీమలు చాలా స్నేహంగా ఉండేవి. అవి ఒకసారి ఆహారం వేటకై బయలుదేరాయి. అలా వెళుతున్న ఆ చీమలకు దారిలో అడ్డంగా పడుకున్న ఒక ఏనుగు కనిపించింది. తమ దారికది అడ్డుగా ఉండడంతో వాటికి చాలా కోపం వచ్చింది. ఏయ్, ఈ దారి ఏమైనా నీ అబ్బా సొత్తు అనుకుంటున్నావా? అడ్డంగా పడుకున్నావు, లేచి దారివు అని అరిచింది మొదటి చీమ. ఏనుగు కదలాలేదు, మెదలాలేదు. అది చూసిన రెండో చీమకు మరింత కోపం వచ్చేసింది. దాంతో మాటలేందిరా, అవతలకి ఇసిరిపాడాక అందది ఆవేశంగా. అయినా ఏనుగు కొంచెం కూడా వాటి మాటలను పట్టించుకోలేదు. దీంతో మూడో చీమ మరింతగా రగిలిపోయింది. రేయ్, మీరిద్దరూ పక్కకు తప్పుకుండ్రా. ఏడ్చి కొడితే ఈ ఏనుగు ఎగిరి 7 అడుగుల దూరంలో కొడుతుంది అంటూ కొట్టడానికి ఆవేశంగా అడుగులు ముందుకు వేసింది. అంతలో 4వ చీమ, రే ఆగండ్రా, మనమేమో 4గురం, అదేమో 1. 4గురం కలిసి ఒక్క దాన్ని కొట్టడం ధర్మం కాదు, కాబట్టి ఒక్కసారికి దాన్ని మన్నించి వదిలేయండి అని చెప్పింది. ఆ మాటలకు మిగతా 3 కాస్త చల్లబడ్డాయి. సరే, ఓకే పెద్దదానివి నీ మాట కాదనడం ఎందుకు? ఈ ఒక్కసారికి దీన్ని క్షమించి వదిలేస్తున్నాం. ఓకే మళ్ళీ ఇది రిపీట్ అయిందో దబిడి దిబిడే అన్నాయవి. తరువాత 4 చీమలు ఏనుగు పక్క నుంచి చప్పుడు చేయకుండా నెమ్మదిగా వెళ్ళిపోయాయి. అప్పటి వరకు వాటి సంభాషణంతా కళ్ళు మూసుకుని విన్న ఆ ఏనుగు లేచి, వాట్ ఏ ఫన్నీ యాండ్స్, వాట్ ఏ ఫన్నీ డైలాగ్స్, నాకు నవ్వు ఆగడం లేదురా బాబోయ్ అంటూ పడి పడి నవ్వసాగింది. ఒక అడవిలో కొన్ని చీమలున్నాయి. అవి చాలా క్రమశిక్షణతో నడుచుకునేవి.
రోజంతా కష్టపడి సంపాదించిన ఆహారాన్ని హాయిగా తింటూ ఆనందంగా గడిపేవి. అయితే ఆ అడవిలో ఓసారి పెద్ద గాలివాన వచ్చింది. ఆ గాలివానకు చీమలు చాలా అవస్థలు పడ్డాయి. మనం ఎండకు ఎండి వానకు తడిచి చలికి వణికి ఇలా ఎంతకాలం అని గడుపుతాం. మనం ఒక గూడును ఏర్పాటు చేసుకుందాం అన్నది ఒక చీమ. అందుకు మిగిలినవన్నీ సరేననడంతో చీమలన్నీ కలిసి ఒక అందమైన పుట్టను కట్టుకున్నాయి. దాంతో పగలంతా ఆహారం కోసం అడవిలో తిరిగిన చీమలు సాయంత్రం కాగానే పుట్టలో విశ్రాంతి తీసుకునేవి. ఒకసారి వేట కోసం బయలుదేరిన సింహం జింకను చూసింది. పంజా విసరడానికి దాని వెనుక వేగంగా పరుగు తీసింది. అయితే జింక ఎలాగోలా తప్పించుకుని పారిపోయింది. కానీ సింహం మాత్రం వేగంగా వెళ్లి పుట్టపై పడింది. తాము ఎంతో కష్టపడి కట్టుకున్న పుట్ట నేలమట్టం కావడంతో చీమలకు చాలా కోపం వచ్చింది. వెంటనే అవి ఒక్కసారిగా గట్టిగా అరిచాయి. ఏంటే పిచ్చి పిచ్చిగా ఉందా? నన్నే ఎదిరిస్తున్నారు? నేనెవరో తెలుసుగా. అంది సింహం మరింత కోపంగా. అడవికి రాజైనంత మాత్రాన సరిపోతుందా? హుందాగా ఉండక్కర్లేదా? మా పుట్టను ఇలా ఎందుకు నాశనం చేశావు అని అడిగింది ఒక చీమ కోపంగా. దానికి ఆ సింహం వెటకారంగా నవ్వుతూ, అరే, ఉఫ్ అంటే ఎగిరిపోతారు, కంటికి సరిగ్గా కనిపించనైనా కనిపించరు, మృగరాజునైనా నన్నే ఎదిరిస్తారు మీరు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. ఆ ఉన్న పుట్టను కూడా పూర్తిగా నేలమట్టం చేసి హేళనగా నవ్వుతూ వెళ్లిపోయిందా సింహం. దాంతో చీమలకు విపరీతమైన కోపం వచ్చింది. ఎలాగైనా సింహం పొగరు అనచాలరా అనుకుని ఏం చెయ్యాలా అని అవన్నీ ఆలోచనలో పడ్డాయి. ఐడియా అని అరిచింది ఒక చీమ. ఆ ఐడియా ఏంటో చెప్పమన్నాయి మిగిలిన చీమలు. మిత్రులారా, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటారు. ఆ సింహం మన పుట్టను నాశనం చేసింది కాబట్టి దాని గుహ మొత్తాన్ని పుట్టలా మార్చేద్దాం. అప్పుడు అది బయటకు రాలేక ఆహారం దొరకక కుంగి కుసించిపోతుంది అన్నది ఆ చీమ. ఆ ఐడియా నచ్చడంతో చీమలన్నీ బాగా నవ్వుకున్నాయి. ఓసారి సింహం ఏదో పెద్ద జంతువును వేటాడి కడుపు నిండా తినడం వలన ఒక వారం రోజుల పాటు బయటకు రాకుండా గుహలోనే ఉండిపోయింది. అదే అదునుగా భావించిన చీమలు వేగంగా మట్టిని తీసుకుని వచ్చి ఆ గుహ పైన పుట్టను ఏర్పాటు చేయడం మొదలు పెట్టాయి. సింహం గమనించేలోపు అనుకున్నట్టుగానే గుహ మొత్తాన్ని ఒక పెద్ద పుట్టలా మార్చేశాయి. గుహలోకి బందీ అయిపోయిన సింహం తన తప్పును గ్రహించింది. చిన్న చిన్న చీమలే కదా అని నేను ఆ రోజు వాటిని చిన్న చూపు చూశాను. ఎంతో కష్టపడి అవి కట్టుకున్న పుట్టను పాడు చేశాను. నేను అలా ప్రవర్తించి ఉండకపోతే నాకిప్పుడు ఈ అవస్థ వచ్చి ఉండేది కాదు అని బాధపడిందది. ఇకపై ఎవరితోనూ అహంకారపూరితంగా వ్యవహరించకూడదని బుద్ధి తెచ్చుకుంది. నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతావు, నీటితో పెట్టుకుంటే కొట్టుకుపోతావు, గాలితో పెట్టుకుంటే ఎగిరిపోతావు. కానీ మా చీమలతో పెట్టుకుంటే ఇలా క్లోజ్ అయిపోతావు అన్నది ఒక చీమ. ఒరేయ్, ఈ పాటికి ఆ సింహానికి ఉఫ్ అంటే ఎగిరిపోయే చీమల పవర్ ఏంటో తెలుసుంటాదిరా అన్నది మరో చీమ. ఆ మాటలు విని చీమలన్నీ పడి పడి నవ్వుకున్నాయి. ఈ కథలో నీతేమిటంటే ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు. ఎవరి సామర్థ్యం వారిదే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.